సో వెంకటేశ్వర గారు ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఏం చెప్తారు? మనం ఏంటంటే ఇంట్లో చెదపట్టిన దాన్ని శుభ్రం చేసే కార్యక్రమం చేస్తాం, పంటలో కలుపులు పురుగులు వీటికి మందులు కొడతాం. అంతెందుకు ఇంట్లో 4 దోమలు వస్తేనే ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నాం. సో ఎట్లా చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి నేరపూరిత చర్యలు వాటి ఆలోచనలు పెరగకుండా ఇది వార్ ఫుటింగ్ జోన్ మీద వెళ్ళాలి. నేను చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో సీరియస్నెస్ కూడా అదే. ఎట్లా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఇక్కడ నేను ఋషి గారు ప్రజలను కోరేది ఏంటంటే, ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఆ భావన పోవాలి ప్రజల్లో కూడా. మీ అనునిత్యం మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడు ఎవరో చూసుకుని మీరు ఆయనకు ఓట్లేస్తే మన ప్రాంతంలో ఉంటాడు, మన ప్రాంత సమస్యలు తీరుస్తాడు, మనకు తెలిసినటువంటి వ్యక్తి అనే భావన ప్రజల్లోకి రావాలి తప్పితే ఓవర్ నైట్ వచ్చినటువంటి వ్యక్తులను చూస్తున్నాం మనం. అంటే ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది కదా, రాష్ట్రంలో ఓటున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నుంచోవచ్చు అనే ఆలోచన తీసి పక్కన పెడితే ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఎవరు ఉంటున్నారనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈ డబ్బు ప్రభావం తగ్గిపోద్ది. ఈ డబ్బు ప్రభావం ఉండదు. అదొక ఆస్పెక్ట్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్. చెప్తాను అందుకనే. అప్పుడు ఈ నాయకులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారండి. ఈ సోకాళ్ళు ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఆ ప్రాంత వాడైతే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా, అక్కడే ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, వాళ్ళ దగ్గర తిరుగుతాడు, వాళ్ళు నిలదీయగలుగుతారు. వాళ్ళు కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు మీతో యాక్సెస్ ఉంటే మిమ్మల్ని నేను గబక్కని అడగలుగుతాను. అంతేగాని తెలియకుండా ఉన్నటువంటి సత్యమూర్తి గారిని నేను ప్రశ్నించలేను కదా, ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడలేను. ఒక్కోసారి మనకు రోజు పరిచయం అయ్యి రోజు మన ముందు తిరుగుతున్న వ్యక్తిని నిలదీయగలిగేటటువంటి ఇంటరాక్షన్ కోర్ లెవెల్లో డెవలప్ చేసుకోవాలి, ఉండాలి. అందుకనే ఈ నాయకులు కూడా అలాంటి వాళ్ళని ప్రజలు కూడా ఆదరించాలి. రోజు మనకు పనిచేసి పెట్టేవాడిని వదిలేసేసి వీడి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నవాడు వాడు వచ్చాడంటే వాడైతే మనకి రేపు ఓటు 2000 ఇస్తాడనే ఆలోచన ప్రజల నుంచి కూడా పోవాలంటాను నేను. అందుకని దాంతో పాటుగా జరుగుతున్న కుట్రలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదో పుస్తకంలో నేర్పించినట్టు అంటే అంత అమాయకంగా ఉన్నారు ప్రజలని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా అక్కడ కంట్రోల్ చేయగలుగుతాడు. అక్కడ కంట్రోల్ చేయగలుగుతాడు. ఎవడు రబ్బినో ఎవడు గంజాడో ఆయన తెలుస్తుంది, దానికి అది ఉంటది. ఇప్పుడు కేసులు అన్నారు ఉందాక, కేసులు ఉంటే ఏముందో కేసులు పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా ఆ మాట మాట్లాడటానికి. కేసులు రాజకీయ నాయకుల మీద కేసులు ఉండటం ఏంటి? ప్రజాసేవ చేసే వాళ్ళ మీద కేసులు ఎందుకు వస్తాయి? అసలు ఏ కేసు ఉండాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చారనే కేసు వేరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజల సొమ్ము దోచేసావని చెప్పేసి నీ మీద పెట్టేటటువంటి కేసు వేరు. ఇవాళ గతంలో పరిపాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లోపల పోతున్నారంటే ఏ కేసుల మీద పోతున్నారు? అలాంటి కేసులు ప్రజా పోరాటాలు అయితే చేసి కాదు, ప్రజా పోరాటాలు చేసి అయితే కాదు. అదేనంటే ఒక నాయకుడి మీద ప్రజల సొమ్ము కొట్టేశాడనో, రాష్ట్ర సంపద కొట్టేశాడనో, లేదంటే ఇంకొన్ని అధికారం అడ్డం పెట్టుకుని దోషించాడనో కేసులు. అదే ఈ విషయాలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ విషయాలు రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళని గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఈ 4 ఏళ్ళు సరే అభివృద్ధి ఒక పక్కన అయితే ఇదో పక్కన ప్యారల్ గా ప్రోగ్రామ్ చాలా సీరియస్ గా జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు.